వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి యోబు తన వ్యక్తిగత జీవితంలో నుండి సాక్ష్యరూపంగా పలుకుతున్న ఈ మాటల్లో 4 ప్రాముఖ్యమైన విషయాలు, సత్యాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ డీడ్స్, కార్యములు, పనులు. దేవుని మహాకార్యములు, అద్భుత క్రియలు అని 2 పదాలు ఈ వచనంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని కార్యాలు అవి ఉన్నతమైనవి, గ్రేటెస్ట్ వర్క్స్ అని ఇంగ్లీష్లో రాయబడతా వచ్చినాయి. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏ కార్యాన్ని మనము దేవుని కార్యాన్ని చూసినా అది మానవ శక్తికి ఏమాత్రము వల్లపడని మహాకార్యాలను దేవుడు చేసేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేసినప్పుడు అది 2 పాయలుగా విడిపోవటం, ఆ నడివి సముద్రంలో మధ్యలో వారు నడిచి వెళ్ళిపోవటాన్ని మనం గమనిస్తే, ఇలాగ 2 పాయలుగా విడగొట్టి వాటిని గోడలు కట్టినట్లుగా కట్టడం అనేది ఏ మానవుడికి సాధ్యమైన కార్యం కానే కాదు. కానీ దేవునికి ఇది చాలా సర్వసాధారణమైన కార్యం. మానవునికి అసాధ్యము, అసాధారణమైన కార్యాలన్నీ దేవునికి చాలా సింపుల్ డీడ్స్ అన్నట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించవచ్చు. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ డెప్త్, లోతు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ మహాకార్యాలను, అద్భుత క్రియలను మనము పరిశోధించడానికి ప్రయత్నం చేస్తే అది ఎప్పటికీ అందుకోలేని మహా లోతైన జ్ఞానము దేవునిలో ఉంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి సముద్ర తీరాన్ని మనం నిలబడి చూస్తే సముద్ర తీరము అంతా మనం చూడగలం, దాని పొడవు వెడపులన్నిటినీ చూడగలం, కానీ ఎప్పటికీ దాని లోతును మనం కనుగొనలేము. అలాగే దేవుని దగ్గర నుండి మనం చూస్తున్నప్పుడు అంతా అర్థమైనట్లుగా మనకు కనిపించవచ్చు, కానీ దేవుని లోతైన జ్ఞానం మానవునికి ఎప్పటికీ అగోచరము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ డిజైన్, రూపకల్పన. ఈ మాటలు కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు ఈ కార్యాలన్నింటినీ, ఈ అద్భుత క్రియలన్నింటినీ దేవుడు చాలా మంచిగా రూపకల్పన చేసేవాడు. ఆయన రూపకల్పనలో మనకు తొందరగా అర్థం కాకపోవచ్చు. ఉదాహరణకి మగ్గం వేస్తున్నప్పుడు మనం ఆ దారాలు, ఆ ముళ్ళన్నిటిని చూసినప్పుడు అంత గందరగోళంగా కనిపించవచ్చు, కానీ ఆ డిజైన్ అంతా అయిపోయిన తర్వాత చూస్తే, ఆ ప్రదర్శన అంతా అయిపోయిన తర్వాత చూస్తే మంచి పట్టు వస్త్రాలు కానీ, మంచి వర్క్ చేయబడిన వస్త్రాలు కానీ మనం చూడగలుగుతాం. అలాగే మన జీవితాన్ని కూడా దేవుడు రూపకల్పన చేయగలడు. మహా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితాల్లో కూడా జరుగుతున్నప్పుడు, జరగబోతున్నప్పుడు దేవుడు మన జీవితాన్ని చక్కగా డిజైన్ చేశాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ డిస్ప్లే, ప్రదర్శన. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒకవేళ దేవుణ్ణి చూడాలి, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం సవి చూడాలి అని అనుకుంటే, ఆయన ఈ సృష్టిని ఎలాగో సృష్టించాడో ఆ సృష్టి అందాన్ని అంతటినీ ఒక ఫోటో తీసి పెట్టుకుంటే, ఆయన ఎంత అద్భుతంగా దేవుడు తన జీవితాన్ని, తన ఆలోచనలను ప్రదర్శిస్తున్నాడో, డిస్ప్లే చేస్తున్నాడో వాటిలన్నిటినీ మనం ఆలోచన చేయొచ్చు. మానవ జీవితాన్ని, మనల్ని కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అద్భుతంగా మనము లోకానికి ప్రదర్శించబడుతున్నాం. సర్వ సృష్టి ఆయన రూపాన్ని, ఆయన జ్ఞానాన్ని, ఆయన అద్భుతమైన విమోచన శక్తిని మనకు చూపిస్తున్నాయి, ప్రదర్శిస్తున్నాయి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మరొకసారి మీ పరిశోధింపజాలని కార్యములను బట్టి తండ్రి, మా జీవితాల్లో మీరు చేసిన అద్భుత కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.